నమస్కారం గురువుగారు. పరమేశ్వరార్పణం. 128 రోజుల పాటు శని వక్రగతి అయితే ఆల్రెడీ ప్రారంభమైంది జూలై 27వ తేదీన. సో ఈ శని వక్రగతి వల్ల ఎలా ఉండబోతుందంటారు? ముఖ్యంగా చాలామంది శని వక్రగతి అనగానే రాసుల గురించి చెప్తూ ఉంటారు. 12 రాసుల వారికి కొంతమందికి బాగుంటుందండి, కొంతమందికి ఫలితాలు బాగుండట్లేదని చెప్పేసి. ఈ 128 రోజుల పాటు ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళు చేయాల్సిన వాటి విధి విధానాలు ఏంది, అది కాకుండా ఇంకేదైనా ఉందా చేయడానికి? తప్పకుండా అండి. బుద్ధి లేని వెధవలు, సిగ్గు లేని మనుషులు తీసుకొచ్చి శని వక్రగతి అనగానే పీడా పిశాచం అని చెప్పి యూట్యూబ్ వీటి మొత్తం వదలగొట్టేశారు. వాళ్ళ బ్రతుక్కి ఏం తెలుసండి? విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఈ 10 రోజులలో, ఈ గడిచినటువంటి 27వ తారీఖు ముందు నుంచి కానీ ఇప్పటి వరకు కానీ ఈ శని వక్రగతి వల్ల ఇంత అన్యాయం జరుగుతుంది, ఇంత కర్మ జరుగుతుందని చెప్పి విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి పండిత లోకంలో ఎవరు చెప్పలేదుగా. చెప్పారా? ఎవరు చెప్పరా. ఇంచుమించుగా ఎవరో కాలేజీకి వెళ్ళేటువంటి పిల్లలు కావచ్చు, వాళ్ళు కావచ్చు, వాళ్ళ యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సర్లు అంటారు, వాళ్ళ మైక్ పెట్టుకొని చెప్పేస్తే నమ్మేస్తున్నారంటే సిగ్గుందంటే జనాలకి కొంచెమైనా సిగ్గుండద్దు. ఎవరు చెబుతున్నారు, ఏం చెప్తున్నారని తెలుసుకోవాలి. ఏమీ తెలుసుకోకుండా గుడ్డెత్తు చేలో పెట్టట్టుగా ఎవరో చెప్పంగానే వామ్మో శని పీడ పిశాచం అనుకుంటూ నేను నువ్వులతో పూజ చేస్తాను, నువ్వులతో అభిషేకం చేస్తా అంటే ఎక్కర్లేని పీడ నీకు చుట్టుకుంటుంది. ఎక్కర్లేని దరిద్రం, దేశంలో ఉన్న దరిద్రం మొత్తం నీకే చుట్టుకుంటుంది. ఇది ఖచ్చితం. అదేంటంటే అలా మాట్లాడతారు అని అంటే, శన్యరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచకారయేతు శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతయే. ఆయుఃకారకుడు, ఐశ్వర్యకారకుడు ఎవరు? శని. ఆయన ఎప్పుడు ఎవరిని అన్యాయం చేయడండి. ప్రధానంగా ఈ వక్రగతి స్థితిలో మీనరాశి మేషరాశికి అద్భుతం. ఓకే. ఇతపూర్వం 18 నెలల క్రితము మేషరాశికి మీనం నుంచి మేషానికి వచ్చినప్పుడు ఏలినాటి శని ప్రారంభమైంది. ఆ ఏలినాటి శని ప్రారంభమైనప్పుడు ఆ శనేశ్వరుడు కొన్ని అనుగ్రహాలు ఇచ్చాడు. కర్మ ప్రారంభవశాత్తు మీనరాశి వారేమో అతి మంచితనం, అతి జాగ్రత్త, అతి నిదానంతో అవకాశాన్ని జారవిరుచుకున్నారు. మేషరాశి వారు మూర్ఖత్వంగా నా వెనకాల ఆయన ఉన్నాడు, నాకేంటి, నేనేం చేసినా చెల్లుబాటు అవుతుంది. శని బలం మేషానికి. నా వెనకాల ఆయన ఉన్నాడు. ఏలినాడు శని అంటే కొంతమంది ఏమో అమ్మో నన్ను నాశనం చేస్తుంది అనుకుంటూ నాశనం అయిపోయారు. కొంతమంది నాకున్న బలం ఇప్పుడు ఆయనే కాబట్టి నేను ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి అహంతో చేతులారా చెడగొట్టుకున్నారు. ఆ ఒక్క విధానము 18 నెలల తర్వాత మళ్ళీ ఇప్పుడు శని వెనుతిరిగి మీనానికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మేషం వరకు కూడా ప్యాచ్ వర్క్ అంటారు. ఐడియా ఉందండి? అది ఏదైతే కనుక ఆయన జాగ్రత్తగా ఒక విధానాన్ని అనుసరించుకుంటూ వస్తుంటే వీరిద్దరూ కూడా మేషరాశి వారు మీనరాశి వారు వీరి ఉన్నటువంటి సొంత పైత్యం అంటారు చూసారండి, సొంత తెలివితేటలు, అతి తెలివితేటలు ప్రదర్శన చేసి వాళ్ళకు భగవంతుడి ఆయన శనేశ్వర స్వామి వారి ఇచ్చిన అనుగ్రహానికి పాత్రులు అవ్వకుండా ఆ అనుగ్రహానికి దూరం చేసుకున్నారు కనుక మరలా మరొక్కసారి వారిద్దరి మీద ఉండేటువంటి అభిమానంతో, ప్రేమతో వారిద్దరి జీవితాన్ని మళ్ళీ ఒడ్డును చేర్చాలి క్షేమంగా అని చెప్పి ఆయన వెనుతిరిగి వెళ్ళి మళ్ళీ నడిచి అక్కడి నుంచి మళ్ళీ జాగ్రత్తగా ఆ గుంటలు మనం పొడి చేసేసిన దాన్ని అన్నింటిలో మళ్ళీ ప్యాచ్ వర్క్ చేసుకుంటూ మనకంటూ ఒక మార్గాన్ని 8 సంవత్సరాల వరకు కూడా మరలా ఏ ఇబ్బంది మనకు కలగకుండా ఆ శనేశ్వరుడు వక్రగతిగా వెనక్కి తిరిగి వెళ్ళి మన ఒక జీవితాన్ని ఉద్ధరింపజేసేటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. మనం ఏం చేయాలి ఇక్కడ? చక్కగా వైదికం తెలిసినటువంటి బ్రాహ్మణోత్తములు ఉంటారు, చక్కగా చేసేటువంటి వారు. వారి ద్వారా శనికి 19,000 జపం, 1900 క్షీరతర్పణ, 190 శనికి తిలహోమం అది చేసుకోగలిగితే బ్రహ్మాండం. అంతేగాని అది కూడా దేనికి చేసుకోమనే శని నుంచి వచ్చేటువంటి ఆగ్రహానికి కాదు, ఆయన నీ జీవితాన్ని బాగు చెయ్యటానికి, నిన్ను ఉద్ధరించడానికి వెనుతిరిగి వెళ్ళి ఆయన వస్తున్నాడు. నీ కర్మ ప్రారంభవశాత్తు 18 నెలల క్రితం నీకు వచ్చినటువంటి అవకాశాన్ని చేతులారా చెడగొట్టుకున్నావు. ఆ చెడగొట్టుకున్న దాన్ని అంతకన్నా పై స్థాయిలో ఆయన నీకు ఇవ్వడానికి సిద్ధపడ్డప్పుడు కొన్ని విఘ్నాలు వచ్చి నేను ఇబ్బందులు పెడుతుంటాయి కాబట్టి ఆ విఘ్నాలు నీ జోలికి రాకుండా ఆ విఘ్నాలని కూడా ఆపగలిగేటువంటి వాడు శనేశ్వరుడు కనుక ఆయన్ని సంతుష్టిని చేయడం కోసం ఆయనకి జపతర్పణ హోమాదులు అనేటువంటిది నిర్వర్తించుకోవడం మీనరాశికి మేషరాశి వారికి చాలా యోగదాయకం. అంతే తప్పితే వెనక్కి తిరిగి వెళ్ళాడు కాబట్టి ప్రపంచం అస్తవ్యస్తమవుతుంది, భూమి పైకి వెళ్తుంది, ఆకాశం కిందకు వస్తుంది,
తూర్పు పడమర అవుతుంది, పడమర తూర్పు అవుతుంది. ఈ కలబొల్లి మాటలు అవసరం లేదండి. ఇవన్నీ పచ్చి అబద్ధాలే. ఎస్. ఎందువలనంటే ఆయన దేనికి వెళ్తున్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, 18 నెలల క్రితం ఆయన వచ్చినప్పుడు ఏం జరిగింది, మనకి ఏమిచ్చాడు, మనం ఏం చెడగొట్టుకున్నాం అనేటువంటిది మనకు తెలియాలి. అది మనం వదిలేసేసి వెనుతిరుగుతున్నాడు కాబట్టి ఇది వస్తుంది అది వస్తుంది కాబట్టి ఇంత పూర్తి చేస్తున్నాం, అంత చేసుకోండి, ఇది చేసుకుంది అది చేసుకుంది అంటే రాజా రాష్ట్రకృతం పాపం రాజపాపం పురోహిత అని మీరు ఎప్పుడన్నా విన్నారా? లేదండి, వినలేదు. రాజా రాష్ట్రకృతం పాపం రాజపాపం పురోహిత అంటారు. ఈ అంటే రాజ్యం రాజకృతంగా వచ్చేటువంటి రాష్ట్రకృతంగా వచ్చేటువంటి పాపాలన్నీ కూడా పురోహితుడికి వస్తూ ఉంటాయి. పురోజన రహితాన్ని కోరేటువంటి వాడు కాబట్టి ఆ పాపాలని వాడే తీసుకోవాలనేటువంటిది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈ శని వక్రగత అనేటువంటి దాంట్లో సంబంధం లేకుండా ఇన్ని రకాలైనటువంటి ఈ దాంట్లో పాల్గొనండి, ఇది పెరుగు కొనండి, ఇందులో మజ్జిగ కొనండి, ఇందులో నెయ్యి కొనండి అంటే ఈ పాల్గొనమనేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో తద్వారా ఈ పాపాలన్నింటికి వాళ్ళు అధిపతులు అవుతున్నారు, అధికారులు అవుతున్నారు, డబ్బు పెట్టి దరిద్రాన్ని కొనుక్కుంటున్నారు. కాబట్టి ఎక్కడ భయపడవలసిన అవసరం లేదు. మందబుద్ధితోటి మాట్లాడే వారి మాటల్ని అసలు విశ్వసించాల్సిన అవసరం లేదు. 2, జ్ఞానం అనేటువంటి విషయం తెలియకుండా మైకి ముందు పెట్టేసుకొని ఏది పడితే అది శని వక్రగతి, దీనికి ఇలా ఉంటుంది, మీరు ఇలా చేసుకోండి, మీరు ఇలా చేసుకోండి, ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తుంటారు, వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏదైనా వినాలి అంటే శాస్త్ర పరిజ్ఞానం ఉన్నటువంటి పండితులు ఇలా కూర్చొని చెప్పినప్పుడు మీరు అప్పుడు కూడా సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. ఓకే. అంతేగాని గుడ్డెద్దు చేయలేబడేట్టుగా వెళ్ళిపోతే నష్టపోయేది మీరే. దానికి మేమేం చేయలేము. ఇంకా చెప్పటం నా ధర్మం. ఏం చేయాలి? ఇప్పుడు నీకు మంచి యోగం ఉంది, ఇప్పుడు ఆయన ఇవ్వబోతున్నాడు. ఆ ఇచ్చేటువంటి యోగానికి నీ అహంకారంతో, నీ యొక్క అతి మంచితనంతో, నీ లేజీనెస్తో నువ్వు చెడగొట్టుకున్నావు కాబట్టి మళ్ళీ ఆ అహం అనేటువంటి దగ్గరికి రాకుండా, నాయనా నేను నీ పిల్లలం, మనుషులం, ఖచ్చితంగా అజ్ఞానంతో ఉంటాం, మంచి మాత్రం చెయ్యం, చెడు మాత్రమే చేస్తాం, మా అవసరాల కోసం ఓసర వెళ్ళి కూడా ఊహించిన రంగులు మార్చగలం మేము, అటువంటి మనుషులం. కానీ అటువంటి మనస్తత్వం ఉన్న మాకు నువ్వు ఇంకొకసారి అవకాశం ఇస్తున్నావు కాబట్టి ఆ అవకాశం అనేటువంటి ఏ కారణం చేత కూడా మాకు దూరంగా కాకుండా మమ్మల్ని కరుణించు తండ్రి అనేటువంటి ఉద్దేశంతో నమస్కారం చేసుకుంటూ ఈ శనికి 19,000 జపం, 1900 తర్పణ, 190 హోమం చేసుకొని శాంతింపజేసుకోగలిగితే పరిసరాల్లో వచ్చేటువంటి ఎలాంటి ఆటంకాలు రాకుండా వీళ్ళ జీవితం అనేటువంటిది గమ్యం చేరడానికి చక్కటి మార్గం ఏర్పడుతుందండి. అదే ఇప్పుడు జరిగేది. సో చాలా చక్కగా వివరించారు. అండ్ మీరు చేస్తారా సార్ అది? మిమ్మల్ని మనం చేయటం చేయకపోవడం సెకండరీ. అవతల వ్యక్తి మనం చెయ్యాలంటే మనం చెప్పిన నియమాలు కూడా వాళ్ళు సిద్ధపడి ఉండాలి. ఆ చేయటానికి డబ్బులు ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్నారు కానీ నియమాలతో ఉండడానికి సిద్ధపడట్లా. నువ్వు నియమం అనుసరించలేనప్పుడు చేయొద్దు. చేసి దరిద్రాన్ని ఇంకా నెత్తి మీద పెట్టుకోవద్దు. 8 రోజులు చేయటానికి అది ఆ 8 రోజులు నా జీవితం నేను స్థిరత్వంగా ఉంచుకుంటా, నా అహాన్ని పక్కన పెడతా అనుకున్నప్పుడు నాతో మాట్లాడండి, అంతే. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రమేశ్వర.